లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీకి ఇఫ్ యూ డేర్ వాచ్ మీ అని టైటిల్ పెట్టుంటే బాగుండేదేమో. మరి ఎందుకంటే సహజంగా హర్రర్ మూవీ అన్నా లేదా రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అన్నా ఒక దెయ్యం ఉంటుంది, అది దెయ్యం కాదు నేను ప్రేమిస్తా అని దాంతో కలలో రొమాన్స్ చేసి తీరా వచ్చేసరికి తూచి అది దెయ్యమే లా ఉంది అని చెప్పడం ఏమిటి రా పిచ్చి పులక. ఇకపోతే థ్రిల్స్, ఏ దెయ్యం సినిమాను చూడు డార్క్ రూము, సౌండ్ ఎఫెక్ట్స్, తెల్ల చీర కాదు అంటే ఎర్ర చీర, లేదు అంటే మల్లెపూలు, అవి కాదు అంటే ప్రేక్షకుడి చెవులో రోజా పూలు, ఇలా ఉంది మనతో అనేలా ఉంటుంది. ఇక లవ్ మూవీ ఇఫ్ యూ డేర్, ఎస్ ఇఫ్ యూ డేర్ వాచ్ వన్స్ అని చెప్పవచ్చు. ఇకపోతే స్టోరీ చూద్దాం. హీరోకి దెయ్యాల మీద నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయంటే మెడలో కెమెరాను వేసుకొని పోయి అది షూట్ చేసి దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేస్తూ వీడియోస్ చేసి యూట్యూబ్లో అమ్ముకుంటాడు. ఇలా జరుగుతున్న టైంలో తన సోదరుడి ప్రియురాలు వచ్చి ఒక చోట దెయ్యం ఉంది అని చెప్తుంది. సరే అని దెయ్యంను పట్టుకోవాలని వెళ్ళిన హీరో ఆ దెయ్యంతో లవ్లో పడి తెగ రొమాన్స్ చేస్తాడు. తీరా చూస్తే నేను ఫస్ట్ రొమాన్స్ చేసిన పర్సన్ వేరు, సెకండ్ రొమాన్స్ చేసిన పర్సన్ వేరు అని చెప్పే సీన్స్ చూస్తే మనకి మటికి అబ్బో ఇది పెద్ద రాడ్డు రంబోలా ఉందే అని అనిపిస్తుంది. సరేలే రాడ్డో బాడ్డో ఇటు వచ్చాం కాబట్టి డేర్ చేసి చూద్దాము అంటే హీరో ఆర్టిఫిషియల్ యాక్టింగు, భయపెట్టలేని థ్రిల్స్, నవ్వొచ్చే హర్రర్ సన్నివేశాలు, పిచ్చెక్కిచ్చే రొమాన్స్ సీన్స్తో వారిని ఇది హర్రర్ మూవీయా లేక రొమాంటిక్ మూవీయా అని అనిపిస్తుంది. సరేలే ఏదైతే అది అయిందిలే, వచ్చాం కదా చిత్రం చూద్దామంటే సినిమాటోగ్రఫీ అబ్బో ఏమీ లేదు. బీజిఎం మ్యూజిక్ కీరవాణి బాగా ఇచ్చారు, మిగతా వారంతా ఏదో సోసోగా చేసుకుంటూ పోయారు. అందులోనూ దెయ్యంను ప్రేమించడంతో ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్, వారెవరు, ఆ దెయ్యంకు వారికి సంబంధం ఏమిటి, ఇలా ట్విస్ట్లు అనుకొని ఒక గందరగోళమును మన మీదకు వదిలేయటంతో అబ్బో ఇది పెద్ద డేర్ చేసి చూడాల్సిన సినిమానే అని అనిపిస్తుంది ప్రేక్షకుడికి. సో ఎలాగోలా చూసిన ఈ సినిమాని నిజంగానే ఇది ఒక డేర్ఫుల్ మూవీ అని చెప్పాలా. సో నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.